ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. నీ దాసుడినైనా నన్ను మరుగు చేసి ఆత్మచేత సంధించి నోటికి మాటలు అందించి నా నాలుకను వశపరుచుకొని మీరే మాట్లాడమని పుటుము వేయబడిన నీ బంగారు మాటలు వచించడానికి నా నాలుకను నోటిని పెదవులను పరిశుద్ధాత్మతో కడగమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. 52వ కీర్తన. ఒక అద్భుతమైన వచనం ఇందులో మనకి కనబడుతుంది. 8వ వచనం, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. అయితే మనం ఎలాగుండాలి అంటే, మనము దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి. ఎక్కడ ఉండాలటండి? మనం లోకంలో కాదు. ఎక్కడ ఉండాలి? దేవుని మందిరములో. దేవుని మందిరము మనల్ని ఏం చేస్తుందంటే ఆశీర్వదిస్తుంది. కష్టం వచ్చినా కష్టాన్ని జయించే శక్తిని దేవుని సన్నిధి మనకి ఇస్తుంది. హల్లెలూయా. భక్తుడైన దావీదు ఈ కీర్తన ఎప్పుడు రాశాడంటే, తను ఒకళ్ళ ఇంట్లో దాక్కున్నప్పుడు ఆ ఇంట్లో దావీదు ఉన్నాడనే సంగతి సౌలు రాజుకి ఒకడు చెప్పేశాడట. సౌలు రాజుకి దావీదు ఎక్కడున్నాడో తెలియదు, కానీ పలానా వాళ్ళ ఇంటిలో ఉన్నాడు, అతన్ని పట్టుకో అని ఒకడు వార్త చెప్పినప్పుడు ఈ కీర్తన రాయబడ్డాది అన్నట్లుగా పైన రాశారు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఈ లోకంలో మనల్ని చాలామంది అవమానించాలని, అపహసించాలని అందరూ చూస్తారు కదా. మనం దాక్కున్నా సరే మనం దాక్కునేవారు. పలానా వాడు అక్కడున్నాడు అని చెప్తున్నాడు. అయితే అప్పుడు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. హల్లెలూయా. ఎలాంటి చెట్టు అండి? పచ్చని ఎండిపోయిన చెట్టు కాదు. ఏ చెట్టు? పచ్చగా ఉండాలంటే మనం. దేవునికి స్తోత్రం. పారిపోయిన స్థితిలో కూడా ఈ మాట అంటున్నాడు. దాక్కున్న స్థితిలో కూడా ఏమంటున్నాడంటే, నేను ఎండిపోలేదు కానీ నేను పచ్చగా ఉన్నాను. దేవుని బిడ్డలను దేవుడు ఎన్ని కష్టాల గుండా నడిపించినా సరే, భక్తుడైన దావీదు అంటాడు 23వ కీర్తనలో ఏమంటాడు? గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను. గాఢాంధకారపు లోయలు అయితే ఉన్నాయి, కానీ నేను వాటిలో సంచరిస్తున్నప్పటికీ కూడా నేను ఏ అపాయమునకు భయపడను. దేవునికి స్తోత్రం. అది ధైర్యం. అందుకనే మనము దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నామా కదా. ఎన్నో చెట్లుంటుండగా ఈ భక్తుడైన దావీదు ఒలీవ చెట్టుతోనే ఎందుకు పోల్చుకోవాలి? ఈ ఒలీవ చెట్టులో ఉన్న గుణగణాలు ఏంటో మనం చూద్దాం. చూడండి, ఆదికాండము 8వ అధ్యాయములో 8వ వచనం నుండి చదువుదాం. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక వాడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకుని వాడలోనికి తీసుకునెను. అతడు మరీ 7 దినములు తాళి మరలా నల్ల పావురమును వాడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహునకు తెలిసెను. నల్ల పావురం దగ్గర నుంచి మనం చదువుకున్నాం. నోవాహు అనే భక్తుడు బైబిల్ గ్రంథంలో అతడు నీతిమంతుడుగా యథార్థవంతుడుగా ఉన్నాడు. అయితే నోవాహు కాలంలో దేవుడు ఏమన్నాడంటే, ఇలాగే సువార్తను ప్రకటించండి. ఒక రోజున మానవులు చేసిన చాలా ఘోరమైన పాపాల నిమిత్తము ఈ భూమి మీద ఉండే మానవులందరినీ నేను అంతరింప చేయాలని నేను అనుకుంటున్నాను. అయితే నువ్వైతే
ఒక పెద్ద ఓడను కట్టాలి అని నోవాహుతో చెప్పాడు. నోవాహుతో చెప్పగానే నోవాహు ఏం చేశాడంటే అలాగే దేవుడు ఏం చెప్పాడో ఆ కొలతల ప్రకారంగా అతడు ఓడను కట్టాడు. ఈలోగా అందరూ అడిగేవారు, ఏంటి నోవాహు ఓడ కడుతున్నావు అంటే దేవుడు చెప్పిన మాటలు నోవాహు చెప్పేవాడు. ఇదిగో 40 రోజులు ఈ భూమి మీద జలప్రళయం వస్తుందంట. కాబట్టి దేవుడు ఆ జలప్రళయం ద్వారా మానవుల్ని అంతం చేస్తానన్నాడు. కాబట్టి ఎవరైతే ఈ ఓడలోనికి వస్తారో వాళ్ళు రక్షింపబడతారు అని సువార్తను ప్రకటింపజేశాడు నోవాహు. కానీ ఈరోజు ఎలాగైతే మనం సువార్త చెప్పినా ఎంతోమంది కోట్ల మంది ప్రజలు ఉన్నప్పటికీ కూడా చాలామంది దేవుని మాటను పట్టించుకోవట్లేదు. ఈ లోకంలో ఉండే మాటల వైపు, ఈ లోకంలో ఉండే చేష్టల వైపు వెళ్ళిపోతున్నారు. కానీ మనల్ని దేవుడు ఏం చేయమన్నాడు? ఎవరు వినినా వినకపోయినా మీరేం చేయండి? సువార్తను ప్రకటించండి. దేవునికి స్తోత్రం కదా. దేవుని మాటలకి ఏం పేరు పెట్టాడండి? సువార్త. ఈ లోకంలో ఏదైనా మంచి వార్త ఉందా అంటే ఏ వార్త కూడా మంచిది కనబడట్లేదు కదండి. ప్రొద్దుటే టీవీ పెడతారు కొంతమంది, లేకపోతే న్యూస్ పేపర్ వేయించుకుంటారు, ఉదయాన్నే చదువుతారు, లేకపోతే ఉదయాన్నే టీవీ న్యూస్ పెడతారు. ఏం వార్తలు వినబడతాయి? మంచి వార్తలా చెడ్డ వార్తలా? మీరు మంచి వార్తే వినబడదు. అందులో మొట్టమొదటి నుంచి ఎవరు కాల్చుకున్నారు, ఎక్కడ బస్సు యాక్సిడెంట్ అయింది, ఎవరిని చంపేశారు, లేదంటే భర్త భార్య లేకపోతే గొడవల్లో వాళ్ళు కొట్టుకుని చచ్చిపోయారని ఎన్నో రకాలైన దుర్వార్తలే వార్తలు అంటే కదండి. ఛానల్ పెట్టుకోండి, ఈ రోజున 1 గంట కాదు 2 గంటలు కాదు 24 గంటలు వాటిలో వచ్చేవన్నీ కూడా ఏదైనా ఇంకా ఘోరమైన ప్రమాదం జరిగితే రాత్రి పగలు కూడా షూటింగ్ చేసి పెట్టినవే పెట్టి అందరికీ చూపిస్తారు. ఏం వార్తలు ఇవన్నీ? దుర్వార్తలే. కానీ దేవుని వార్త సువార్త. దేవునికి స్తోత్రం చెల్లిందాం. మీరు రక్షింపబడాలి, మీరు రక్షణలోనికి రావాలి. మానవ జాతి అందరి కోసం యేసు ప్రభువారు చనిపోయారు. ఆ రక్తంలో నీ పాపాలు కడుక్కో, పాపము నుండి ముందు విమోచింపబడు. ఒక రోజున మనము ఈ భూమి మీద శాశ్వతంగా ఉండేవాళ్ళము కాదు. మనము ఈ దేశాన్ని లోకాన్ని విడిచిపెట్టాలని దేవుని మాటలు చెప్తూ ఉంటుంటే చాలామందికి ఈ మాటలు అర్థం కావట్లేదు. అలాగే నోవాహు కాలంలో కూడా దేవుడు మానవుడు చేసిన పాపమును బట్టి భూమి అంతా అంతరించిపోతుంది, ఒక్క మనిషి కూడా ఉండడు. ఇదిగో నువ్వు నీతిమంతుడుగా ఉన్నావు కాబట్టి ఒక ఓడ చేసుకో, ఈలోగా మాత్రం నువ్వు ఈ మాట మాత్రం ప్రజలకి అందించు. ఒకవేళ ఎవడైనా నీలాగా నమ్మితే ఈ ఓడలోనికి వాడిని కూడా ఎక్కించు అని నోవాహుతో దేవుడు చెప్పినప్పుడు నోవాహు ఆ పడవ చేస్తూనే ఓడ కడుతూనే అనేక మంది అడుగుతూ ఉంటుంటే అప్పుడు దాకా స్టీమర్స్ లేకపోతే ఓడ ప్రయాణాలు కూడా లేవు భూమి మీద. అదే ఓడ. అందుకనే దేవుడు ఏం చేశాడంటే ఇలాగ ఉండాలి ఓడ, ఇలాగా ఇన్ని అర్రలు ఉండాలి, దీన్ని ఎత్తింత ఉండాలి, దీనికి కీలు పూయాలి. అండ్ ఓడ కీలు పూయాలని తెలుసు కదా, కానీ కీలు పూయాలని దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే అదే ఫస్ట్ ఓడ. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అదే ఫస్ట్ ఓడ కాబట్టి ఓడ అనేది ఇలాగుంటుంది, దాన్ని ఇలా కట్టు. ఇదిగో ఇందులోకి ఎవడైనా వస్తే కూడా చేరేటట్లుగా ఇన్ని అంతస్తులు పెట్టు, ఇందులో ప్రతి జీవి కూడా చేరుతుంది, జతలుగా వాటిని చేర్చు. ఇలాగా మనిషి అన్నవాడు నేను అడిగేటప్పుడు ఈ మాటలు చెప్పు అంటే మాటలు చెప్తున్నా సరే ఎవ్వడు ఆలకించలేదు. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, వాక్యం విన్నారు ప్రభువా. ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారి వారి గృహాలలో శాంతి సమాధానం నెమ్మది దీవెన ఆశీర్వాదం ఐశ్వర్యం ఆరోగ్యం సమస్తమును బిడ్డలకు దయచేయండి. బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వల్లి గారిని దేవుడు దీవించును గాక. హ్యాపీ బర్త్డే వల్లి గారు. గాడ్ బ్లెస్ యూ. స్తుతి
స్తుతి ధూపమే వేయనా